హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్ పరంగా పెట్టుబడులు పెట్టాలి అని అంటే అందరి చూపు కూడా హైదరాబాద్ వైపే ఉంది. సో అండ్ గత కొద్ది నెలలుగా చూసుకుంటే రిజిస్ట్రేషన్స్ కూడా పెరిగాయని అంటున్నారు. దానికి కారణం ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఉండడమే కారణం అని కూడా అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వైపే చూస్తున్నారు అంటున్నారు. సో ధరలు కూడా పైకి వెళ్తున్నాయని అంటున్నారు. అండ్ రిజిస్ట్రేషన్స్ కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే చాలా పెరిగాయి. దానికి ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఉండడం ఒక కారణం అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? డెఫినెట్లీ కరెక్ట్ సౌజన్య. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ హెస్ బీన్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్. నేను లాస్ట్ వీడియోలో ఎప్పుడో చెప్పాను, కార్లో టాప్ గేర్ అంటాం, 5th గేర్. స్పీడ్ వెళ్ళాలంటే ఏ గేర్లో ఉండాలి? 5th గేర్లో ఉండాలి. సో మనం ఆ గేర్లో ఉన్నాం. వీలైతే ఇంకా 6వ గేర్ 7వ గేర్ కనిపెడితే అందులో కూడా వెళ్ళిపోతాం. రియల్ ఎస్టేట్ మంచి దూకుడు గత 10 సంవత్సరాలుగా దూకుడు కొనసాగిస్తున్నది. ఆ విషయంలో కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయాలి. అందుకనే సిటీలో బాగా ఓట్లు పడ్డాయి ఆయనకి. అయితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఇంకా దాన్ని డబుల్ స్పీడ్ వెళ్ళాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైనా మోడీ గారు అంటారు. అట్లా డబుల్ స్పీడ్ వెళ్ళాలి, రికార్డ్ బ్రేక్ చేయాలనే ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ నుంచే వచ్చారు కాబట్టి. బికాజ్ ఆయనకి రియల్ ఎస్టేట్ కొత్త కాదు, ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. క్రికెట్ మ్యాచ్లో మీరు మ్యాచ్లు చూస్తే ఇన్ఫార్మ్డ్ బ్యాట్స్మెన్ అంటారు. అంటే ఈజ్ వెల్ టెక్నిక్స్ అని వాడికి తెలుసు. ఈజ్ ప్లేన్, ఎప్పుడు 6 కొట్టాలి, ఎప్పుడు డిఫెన్స్ ఆడాలి, ఎప్పుడు 1 కొట్టాలి. ఇప్పుడు మొన్న SRH అనే మ్యాచ్ చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్, అసలు మన వాళ్ళు ఓపెనర్ దిగితే మిగతా టీంలోనే అలర్జీ. కొట్టుడు మామూలుగా కొట్టుడు, ఓన్లీ 6లు 4లు 1లు 2లు ఎత్తేసారు. చాలా రికార్డులు బ్రేక్ చేశారు. హైయెస్ట్ స్కోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ IPL 287. ఫస్ట్ 1 సెకండ్ మనమే, ఫస్ట్ టాప్ 3 ర్యాంక్ మనది ఉంది. రియల్ ఎస్టేట్ కూడా ప్రాబ్లీ అదే దూకుడుకు వెళ్ళే సూచనలు కనిపిస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన మరుక్షణం మీకు స్టేట్మెంట్ వస్తూనే ఉన్నాయి. ఎవ్రీ వీక్ ఒక కొత్త స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు చూడండి, గత 4 నెలలు 5 నెలలుగా చూసుకుంటే ఫస్ట్ ఏమన్నారు, ఫార్మాసిటీ మీద పడ్డారు. ఫార్మాసిటీ రద్దు, తర్వాత షిఫ్టింగ్, తర్వాత ఫార్మా క్లస్టరు, తర్వాత ఫార్మా విలేజెస్. అంటే ఎవ్రీ వీక్ రియల్ ఎస్టేట్ ఒక అలర్జీ క్రియేట్ అవుతుంది. అంటే రేపు ఏమొస్తుందో, నెక్స్ట్ సంచలన వార్త ఏమొస్తుందో. అలాగే మెట్రో పాయింట్స్ మార్చారు, RRR పాయింట్స్ మార్చారు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి 10,000 కోట్ల అంటే అలాట్ చేయించుకున్నారు. నేషనల్ హైవే స్టేటస్, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ సంబంధమే. అట్లానే మీరు చూసుకుంటే HMD పరిధిని పెంచుతామంటున్నారు. నిన్న మొన్న కాక రిజిస్ట్రేషన్లు, భూమి స్థలాల రేట్లు పెంచుతూ ఉన్నారు. అంటే ఆయన వచ్చిన దగ్గర 10-15 డేస్, 1 వీక్ to 10 డేస్ ఒక స్టేట్మెంట్ వస్తూనే ఉంది. అండ్ ప్లానింగ్ కూడా ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు టెల్. గత 4 నెలలు 5 నెలల్లో చాలా వేగవంతం అయిందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్లో కొన్ని సెగ్మెంట్స్, కొన్ని సెక్టర్స్, ఒక పర్టికులర్ జోన్ మీద ఫోకస్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారు, తెలంగాణ 250 మెగా ప్లాన్ చేయమన్నారు. అంతకుముందు హైదరాబాద్ HMD 2031 మెగా ప్లాన్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ కాకుండా ఎంటైర్ తెలంగాణని ఇంక్లూడ్ చేశారు. అంటే సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, మూడింటి మీద ఫోకస్ చేయమన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీరు చూసుకుంటే కొత్త వాళ్ళు హైదరాబాద్లోకి వచ్చి దాదాపు 5 లక్షల పైనే సెటిల్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ 5 నుండి 6-7 లక్షల మంది కొత్త వాళ్ళు వచ్చి హైదరాబాద్ వదిలి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు అమెరికాలో ఉండేది, అమెరికా వెళ్తే మళ్ళీ ఇటు వచ్చి, ఇప్పుడు లేటెస్ట్ జాబుల్లో చాలా ప్రాబ్లమ్స్. వీసా లేదు, వ్యాలిడిటీ లేదు, 60 డేస్ కంటే జాబ్ లేకుండా ఉండకూడదు. సో అట్లా ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే అందరికీ నచ్చే ప్లేస్ ఇండియాలోనే. ప్రపంచం మొత్తం, ప్రపంచం కూడా హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తుంది. సో దానివల్ల రేట్లు అనేది ఇంతవరకు పెరగలేదు. గత 7-8 నెలలు ఎలక్షన్ కోడ్ మేబీ ఆగస్ట్ సెప్టెంబర్లో డిక్లేర్ చేసిన తర్వాత రేట్లు అనేది స్తంభించాయి. కానీ బిజినెస్ అయితే ఆగలేదు. చాలామంది ఏమంటారంటే ఎలక్షన్ కోడ్ బిజినెస్ తగ్గిపోయిందని. అబ్సల్యూట్లీ రాంగ్. మీరు కనుక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చూసుకుంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ 5-6 వేలు రిజిస్ట్రేషన్ ఎవ్రీ మంత్ జరుగుతుంది, ఇంక్లూడింగ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నేను చెప్తున్నా. అంటే ఆల్మోస్ట్ 15-20% హైయే ఉంది కానీ తక్కువ అయితే లేదు. మీకు అర్థమవుతుందా? సో రిజిస్ట్రేషన్ పెరిగినప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. ఎవరైనా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ని కెలకరు. రియల్ ఎస్టేట్ని డిస్టర్బ్ చేస్తే మన గొయ్యిలో మనం పడినట్టే. మనం తీసుకున్న గొయ్యిలో మనం గొయ్యి వేరే ఒకటి తీస్తాం, మనమే పడతాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంత పట్టని. ఇప్పుడు అగ్రికల్చర్,
ఫార్మా రంగం, సాఫ్ట్వేర్ రంగం, ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా ఒడిదొడికలు ఎక్కువ అవుతున్నాయి. కరోనా అప్పుడు ఫార్మా బాగా పెరిగిపోయింది. ఒక పేషెంట్ లోనికి వెళ్తే 10 లక్షలు 15 లక్షలు కార్పొరేట్ హాస్పిటల్ ఛార్జ్ చేస్తారు. అవును. సో పీపుల్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. అంటే ప్రాణం కోసం ఏం చేయాలి, అవసరమైనా లేపైనా రాసేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏమైందంటే స్టెబిలిటీ అయింది అండ్ ఒక కన్సిస్టెంట్ గ్రోత్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏపీలో మనం 5 సంవత్సరాలు డబుల్ అవుతుందని చెప్పే స్టేజ్లో లేము. బట్ తెలంగాణలో 5 నుండి 6 సంవత్సరాలు మీరు పెట్టిన పెట్టుబడి ₹1 పెడితే 2 కోట్లు, 10 ఇయర్స్లో 5 కోట్లు అవుతుంది. ఇది గ్యారంటీగా గత 10 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు గత 5 నెలల్లో కూడా చాలా వేగవంతమైంది. ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ డిక్లేర్ అయిందని ఇంకా స్పీడ్గా అవుతుంది. ఎందుకంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ న్యూ బిల్డర్స్ గోయింగ్ టు ఎంటర్ ది ఫీల్డ్ అపార్ట్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్. ఇప్పటికే వేలల్లో బిల్డర్స్ ఉన్నారు, లక్షల్లో ఏజెంట్స్ ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద నాకు తెలిసి 30-40% ఆఫ్ ది తెలంగాణ స్టేట్ ఈజ్ సర్వైవింగ్ ఆన్ రియల్ ఎస్టేట్. ది ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని నేను ఒక టాపిక్ మాట్లాడాను. అందులో బై 2030 $1 trillion, బై 2040 $10 trillion బిజినెస్, 75 million jobs are going to emerge in real estate overall. రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు ఒకటే కదండి, చాలా 10-15 రంగాలు. ఇప్పుడు డాక్టర్ ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో ఎట్లా ఉన్నాయి, మీడియాలో ఎట్లా ఉంది, అలా డిఫరెంట్ రంగాలు ఉన్నాయి. సో అవన్నీ కలిపితే 75 million jobs అని చెప్తున్నారు. అది కనుక జరిగితే అది జరుగుతుంది. అది క్యాటర్ చేయడానికి మన దగ్గర ప్రొఫెషనల్ ఏజెంట్స్ లేరు. ఇప్పుడు మారడం గత 5-10 సంవత్సరాలు చాలా చేంజ్ వచ్చింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ తాలూకా బిహేవియర్ కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆర్గనైజ్ అంటే అన్ఆర్గనైజ్. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా 90-95% అన్ఆర్గనైజ్ సెక్టరే చూస్తున్నాం రియల్ ఎస్టేట్లో. రాను ఇది ఆర్గనైజ్ అవ్వబోతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఉన్న డబ్బులు నెలకి 2 ప్లాట్లు చేసుకుంటే 4-5 లక్షలు. ఏ గవర్నమెంట్ జాబ్లో వస్తుంది చెప్పండి? ఏ ప్రైవేట్ జాబ్లో ఒక సీఈఓకి 3-4 లక్షలు అంటే చాలా కష్టం. అలాంటిది 2 ప్లాట్లు. ఇప్పుడు అమ్మాయిలు, లేడీస్, ఉమెన్స్, హౌస్ వైఫ్స్, విఆర్ఎస్, రిటైర్డ్, వీళ్ళందరూ కూడా దే ఆర్ ఏబుల్ టు ఎర్న్ బిట్వీన్ 2 to 5 lakhs per month. సో విచ్ ఈస్ ఎ గ్రేట్ పొటెన్షియల్. సో దాన్ని బట్టి మనం తెలంగాణలో రియల్ ఎస్టేట్ని ఎవరు ఆపలేరు అనేది క్లారిటీ. ఇప్పటి నుండి నాకున్న 3 దశాబ్దాల అనుభవం బట్టి నెక్స్ట్ 10 years వీఆర్ గోయింగ్ టు రాక్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. దేర్ నో. ఇప్పుడు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు అయినా మన తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదు. తెలంగాణలో పెట్టేది ఏపీ వాళ్ళు మాత్రమే కాదు. ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి క్లియర్ చేస్తున్నా. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆ టెంపోలో పడిపోయాం మనం. ఆ టెంపో ఇప్పుడు 5th గేర్ నుండి 0కి రావాలంటే ఎన్ని 5th to 4th, 4th to 3rd, 3rd to అని రావాలి కదా. అంత వచ్చే లేదు. ఎందుకంటే పీపుల్ హ్యావ్ మనీ. ఇప్పటికే చాలామంది వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. యాక్చువల్లీ కొనుక్కునే వాళ్ళు ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొనుక్కుంటే బెటర్, బెస్ట్ టైం. ఎందుకంటే తర్వాత ఎలక్షన్ తర్వాత 1-2 months రేట్లు పెరిగిపోతే 10 to 15% ఎక్కువ కొంటారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్ రేట్లు కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెరిగే అవకాశం. దానిలో డబుల్ క్యాస్కేడింగ్, డబుల్ స్పిన్ అటాక్ అంటాం క్రికెట్లో. సో 1 భూమి స్థల రేట్లు పెరుగుతున్నాయి, 2 రిజిస్ట్రేషన్ పెరుగుతున్నాయి. సో 15% పెడితే 20% పెరిగినట్టు.